జనసేన ఆవిర్భావ సభ చాలా గ్రాండ్ గా జరిగింది, అద్భుతంగా జరిగింది. జన సైనికులు హోరు ఆ నినాదం మనకి కనిపించింది, చాలా ఉత్సాహంగా జరిగింది. అయితే ఆ సభ వేదికగా చాలా విషయాలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కొన్ని కామెంట్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. నాగబాబు గారు చేసినటువంటి కామెంట్స్, ఆయన గెలిచింది పిఠాపురంలో, ఆయన సత్తా, ఆ జన సైనికులు ఓట్లేసినటువంటి ఆ ప్రజలు వాళ్ళదే తప్ప వేరే ఎవరిది కాదు అని చెప్పి మాట్లాడారు. దీన్ని ఎట్లా చూస్తారు కూటమి ఒక పార్టీగా మీరు? నేను ఒకటే చెప్తా, గెలుపు అందరికీ ఆనందాన్ని ఇస్తుంది, గెలుపు ఉత్సాహాన్ని ఇస్తుంది, గెలుపు అహంభావాన్ని కూడా ఇస్తుంది. ఓకే, ఇది అహంకారంతో కూడిన మాట అంటారా? అతిశయంతో కూడిన మాట. ఇంకా అహంకారం దాకా రాలేదు, ఇది అతిశయంతో కూడిన మాట. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఓట్ బ్యాంక్ ఎంత, ఫిక్స్డ్ స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఎంత, జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినప్పుడు మీరే చెప్పండి ఎంత వచ్చింది ఓట్ బ్యాంక్? ఆల్మోస్ట్ 37-38 దాకా వచ్చినట్టు. 38% ఉన్న పార్టీ ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీ కూడా దాదాపు 40% దగ్గర ఉంది. సో ఓట్ బ్యాంకులు అనేవి ఒక రోజుతో వచ్చేవి కాదు. నాకు తెలిసి 5-6% ఉన్న ఓట్ బ్యాంకు, నేను తప్పు కాకపోతే నిన్న నేను మీడియాలో చూసిన దాని ప్రకారం అయితే 8.36 జనసేన ఓట్ బ్యాంక్ క్యాల్కులేషన్ లో తేలింది. ఏది మొన్న లాస్టా? ఇప్పుడు మొన్న జస్ట్ కూటమి గెలిచినప్పుడు. అట్లా విడివిడిగా అయితే నాకు తెలిసినంత వరకు ఓట్ బ్యాంక్ ని కూటమిగా ఉన్నప్పుడు లెక్క వేయకూడదని నా ఉద్దేశం. ఆ పర్సంటేజ్ 21 సీట్స్ దేగా. అందుకే నేను చెప్తున్నా, అలా తగ్గించే ప్రయత్నం కూడా చేయకూడదు. జనసేనకు వచ్చిన ఓట్ బ్యాంక్ తక్కువగా కూడా చూడకూడదు. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ నేను ఇప్పుడే చెప్పా అతిశయం అని. బీజేపీ యొక్క ప్రభావం, కేంద్రం యొక్క మంచి పనులు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఓట్ బ్యాంకు, పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా, ఆయన కష్టం, ఆయన కార్యకర్తల కష్టం, ఏదైతే సుదీర్ఘంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఒక ఎలక్షన్లో పోటీ చేయకుండా కేవలం మద్దతు ఇచ్చాడన్న విషయం ప్రజలకు తెలుసు. రెండవ ఎలక్షన్లో పోటీ చేసి 1 సీటు దగ్గరే మనం ఆపేసాం, ఆయన కూడా ఓడించామనే సింపతి కూడా ఉంటుంది. 2 స్థానాల్లో పోటీ చేస్తే 1 స్థానం నుంచి కూడా మనం గెలవకుండా ఆపామే, ఇతను సభలో ఉండాలి కదా అని నిర్ణయించుండొచ్చు. ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ చాలా బలంగా ఉండుండొచ్చు. క్యాంపెయిన్ ఇంపాక్ట్ తో పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఒక్కడే పోటీ చేశాడు, ఒక్కడే ప్రచారానికి వెళ్ళాడు, ఇటువైపున నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, పురంధేశ్వరి గారు, అనేక మంది కేంద్ర మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి వాళ్ళ వ్యవస్థ బాలకృష్ణ గారు, ఎంతమంది నాయకులు, అలాగే వాళ్ళ నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మనోహర్ గారు, ఇంకా ప్రధానమైన నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పటికి ఆఖరి నిమిషం దాకా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరనేది కూడా జనసేనకి నిర్దిష్టమైన నాయకులు లేరు. బీజేపీ కూడా కొంతమంది నాయకుల్ని ఆఖరి నిమిషంలో టికెట్లు ఇవ్వడం జరిగింది. సమర్థులకే ఇచ్చారు, గెలిచారు, కాదనలేని సత్యం. కూటమికి సంబంధించి మనం లెక్కలు ఏవైతే వేసుకున్నాం పేపర్ మీద, ఆ గణాంకాలన్నీ నిజంగా ప్లస్ అయ్యి వచ్చిన సునామీయే ఈ 164 సీట్లు. ఏ ఒక్కరి వలన మన ఒక్కరి వల్లనే అంతా గెలిచాం అనుకుంటే కరెక్ట్ కాదు. ఇది కూటమి యొక్క కాంబినేషన్ విక్టరీ. అంటే ఆ విధంగా ఆవిర్భావ సభలో మాట్లాడడానికి కారణం ఉంది. తన కార్యకర్తల్ని, తన కేడర్ని ఉత్సాహపరచడానికి, చైతన్యవంతులను చేయడానికి, మరింతగా జనంలోకి వెళ్ళి బలంగా జనసేన పార్టీని పెంచడానికి, జనసేన విస్తరణకి ఉపయోగపడాలంటే ఆ మాత్రం ఉత్తేజం కోసం మాట్లాడే మాటలు కొంచెం అతిశయం. తప్పులేదు, అంటే రాజకీయ తప్పులేదు. కానీ ఇది తప్పుగా అనిపించేది ఎవరికి? ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అనిపిస్తుంది. కానీ అంత మాత్రం చేత కూటమికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కూటమి కలిసే కొనసాగుతుంది. నాకున్న సమాచారం మాటలు కాబట్టి అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా నాయకుడైన, జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రకాలుగా మనం కలిసే కొట్టాలి, ఈ ఎలక్షన్ గెలవాలనుకున్నారు, గెలిచారు. మొన్న కూడా చెప్పారు 15 సంవత్సరాల పాటు ఈ కూటమి కలిసే పనిచేయాలని నేను కోరుకుంటున్నా, నేను దానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. దాంతోపాటు నిన్న సభలో ఆ విధంగా ఉత్తేజపరచడానికి అన్న మాటల గురించి చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి కూడా చాలా పొగడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంగా ఉన్న వైఎస్ఆర్సీపీని కూడా ఎంతో విమర్శల వర్షం అయితే కురిసిందో అది మనం చూసాం. దాంతోపాటు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కేంద్రంలో అనుసరిస్తున్న మంచి విధానాలు, సుపరిపాలన ఎన్డీఏ దానికి సంబంధించితో పాటు దేశంలో ఉన్న అనేక సమస్యల్ని, ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్న సబ్జెక్ట్ ని, తమిళనాడులో ఉన్న సబ్జెక్ట్ ని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకొని మాట్లాడడం జరిగింది. అంటే దీని గురించి మీరు ఆలోచించినప్పుడు
జనసేన అనే పార్టీ విస్తరణ కోరుకుంటుంది. సౌత్ లో మొత్తం పవన్ కళ్యాణ్ అనే ఒక ఫోర్స్ ఏదైతే ఉందో ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సమగ్రంగా పనిచేస్తుంది, తెలంగాణలో తిరిగి పోటీ చేసే ఆలోచనతో ఉంది. అలా కాకుండా సౌత్ మొత్తం కూడా ఒక కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్టు హోమ్ గ్రౌండ్ లోనే ఓట్ బ్యాంక్ ఇంకా విస్తరణ చేసుకోలేదు కదా, అప్పుడే మీరు పక్కన. ఇప్పుడు ఇంకొక విషయం ఉంది ఇక్కడ. విస్తరణ జరగాలంటే సాధారణ కార్యకర్తల్ని ఎంతమందిని, నాకు తెలిసి సబ్జెక్టు కరెక్ట్ గా అయితే 12,36,000 మంది అనుకుంటా సభ్యత్వం ఉందని ఫిగర్స్ చెప్పడం జరిగింది నాగబాబు గారు. 12,36,000 అని. సో అంత సభ్యత్వం అయితే జరిగిందని ఏదైతే చెప్పారో ఇది చిన్న విషయం కాదు, ఖచ్చితంగా కూడా ఆలోచించాల్సిన విషయం. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్. 12 లక్షల సభ్యత్వం ఉంది. తెలుగుదేశం పార్టీకి 1 కోటి సభ్యత్వాలు రీసెంట్ గా కంప్లీట్ అయిన 1,05,00,000. మీరు కోటి పెరుగుతుందండి, ఇంకా పెరుగుతుంది. 1,05,00,000 అని జనవరి 18న నేను పార్టీ మారిన రోజు సాక్షి పేపర్ లో కూడా ఫ్రంట్ పేజ్ లో వచ్చిన యాడ్ చూసాను కాబట్టి చెప్తున్నా. ఇప్పటికి ఇంకా పెరుగుంటాయి కదా. పెరుగుండొచ్చు, ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ ప్రాసెస్ గా సభ్యత్వాన్ని రికార్డ్ చేస్తున్నారు. అంటే దానికి 26 వరకు కూడా కంటిన్యూస్ గా చేస్తామని చెప్పారు. నారా లోకేష్ గారి నేతృత్వంలో చాలా బాగా జరుగుతుంది ఆ కార్యక్రమం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నిన్న సభలో పవన్ కళ్యాణ్ గారు మనం నిలబడ్డాం, 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాం. విన్నారా మీరు? ఇది విన్నాను. ఇప్పుడు సభ్యత్వాల గురించి ఇప్పుడే మనం మాట్లాడుతున్నాం. పార్టీ స్థాయి అంటే మాట్లాడుతున్నాం. దీన్ని ఎవరు వినాలి? చంద్రబాబు నాయుడు గారు వినాలి. చంద్రబాబు నాయుడు గారు లేదా నారా లోకేష్ గారికి ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ళు కామెంట్ చేయాలి, మనమేం కామెంట్ చేస్తాం. సో మనం ఒకటే మాట, అతిశయంగా మాట్లాడుతున్నారన్నారు కదా. అతిశయం అనేది ఉంటదండి, ఉండాలండి. ఆత్మవిశ్వాసాన్ని కేడర్ లో పెంచాలంటే కొంత అతిశయం కూడా అవసరమే. కానీ అతిశయం ఒక్కొక్కసారి ఆధారంలోనే మాట్లాడుంటారు. ఉన్నది మొత్తం వాళ్ళ కేడరే, కూటమి కేడర్ కాదు కదా. కూటమి కేడర్ ఉన్నప్పుడు అలా మాట్లాడితే రిఫ్లెక్షన్స్ వస్తాయి. మొత్తం జనసేన కేడర్ ఉన్నప్పుడు వాళ్ళని ఉత్తేజపరచడానికి, వాళ్ళని కొంచెం హైప్ లోకి ఇమేజ్ ని పెంచడానికి, వాళ్ళ జోష్ తీసుకురావడానికి ఖచ్చితంగా దాన్ని రాజకీయ కోణంలో చిన్న చిన్న మాటలను కూడా పట్టించుకుంటారా? ఇంతేకాదు, ఒక పార్టీలో నుంచి ఒక పార్టీలోకి కూటమి పార్టీలు సభ్యత్వాలు గాని లేకపోతే నాయకులను గాని తీసుకోకూడదన్న నిబంధన కూడా ఉంది. ఇప్పుడు ఒక కట్టుబాటుతో పోతోంది. వేదికలో ఆ సందర్భంలో జనసేన ఒక ప్రముఖ నాయకుడు ఉన్నాడు, టీడీపీలోకి తీసుకోకూడదు. టీడీపీలో ఉన్న ప్రముఖ నాయకుడిని బీజేపీలోకి ఇట్లా ఒక నిబంధన పెట్టుకున్నారు. ప్రెసిడెంట్ ఒకరినొకరు మనం డిస్టర్బ్ చేసుకోకూడదు, విస్తరించవచ్చు. వీడు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళనో, న్యూట్రల్ గా ఉన్న వాళ్ళనో, వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళనో, లేకపోతే ఒక స్థాయి కలిగిన వాళ్ళనో, ఒక ఇంటలెక్చువల్నో ఆయా పార్టీలకు తీసుకోవచ్చు. విస్తరణ అనేది బీజేపీ కూడా కోరుకుంటుంది. బీజేపీ ఎందుకు కోరుకోదు? బీజేపీ కూడా సభ్యత్వాలు నిరంతరం చేస్తుంది. దానికి సభ్యుల సంఖ్య దేశవ్యాప్తంగా ఉన్నదైతే ప్రపంచ రికార్డు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎంత నాకు కరెక్ట్ గా ఫిగర్స్ తెలియదు, ఎందుకంటే నేను ఇంకా అంత లోతుకు పోలా, తెలుసుకొని చెప్తా. ఖచ్చితంగా కూడా సభ్యులు ఎంతమంది ఉన్నారనే దానికన్నా మనం మన యొక్క ప్రభావం ఎంత చూపిస్తాం. ఈరోజు దేశం అంతా తీసుకున్న ప్రభావం, బీజేపీ తీసుకుంటున్న ప్రభావం, దేశం గురించి అంకిత భావం చేస్తున్న ప్రభావం అంతా కనపడుతుంది. మనం చూస్తున్న వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, తమిళ్కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు కానీ, ఈరోజు విజయ్ ఇచ్చిన రిటార్ట్ కానీ, సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న స్పీడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కనపడుతున్నా. 14వ తేదీన పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం. కానీ 12 ఆవిర్భావ దినోత్సవాల్లో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో జరగల. ఇది జయకేతనం అని పెట్టి గెలిచిన తర్వాత ఒక ఆత్మవిశ్వాసం నిండి వచ్చిన వ్యక్తులందరూ పోగైన తరుణాన మరింతగా ఎదగాలి, మనం అనుకున్న లక్ష్యాల వైపు విజయాన్ని, ఇది ఒక పుట్టిన బిడ్డ, దీన్ని మనం కాపాడుకుంటూ ముందుకు పోవాలని చెప్పి తప్పేం లేదు. రాజకీయంగా గోల్స్ ఉంటాయి. ఓకే.